జరుగుతున్న క్రమం మమతా బెనర్జీ 4వ సారి గెలిచి రికార్డు బద్దలు కొడతారా? ఇటు అస్సాం బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? దాంతో పాటు కేరళంలో కాంగ్రెస్ గెలిస్తే లెఫ్ట్ పార్టీకి సంబంధించి మనుగడ ప్రశ్నార్థకంగా మాట్లాడుకుంటే క్రమం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ చూస్తున్నారు. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఎగ్జాక్ట్లీ పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ అవబోతున్నాయి ఈ 3 స్టేట్స్. వెస్ట్ బెంగాల్లో, టు మై నాలెడ్జ్ వెస్ట్ బెంగాల్లో కొంత పోస్టల్ బ్యాలెట్స్ ని చివరి ఆఖరణ లెక్కిస్తామన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. బట్ బిఫోర్ దాట్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మినహా మిగిలినటువంటి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఈ 4 స్టేట్స్ లో పోస్టల్ బ్యాలెట్ ఎగ్జాక్ట్లీ మరొక 5 minutes లో ఒక పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ రాబోతోంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎలా ఉంటుంది? పోస్టల్ బ్యాలెట్ అంటే బేసిక్గా ప్రభుత్వ ఉద్యోగులు, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ లో ఉద్యోగుల్లో పాల్గొన్నటువంటి పోలీసులు కానీ, లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ, ఇతరత్ర అధికారులు. సో గవర్నమెంట్ పైన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే హియర్ కమ్స్ పోస్టల్ బ్యాలెట్ అనేది అంచనా వేయొచ్చు. ఎగ్జాక్ట్ గా పోస్టల్ బ్యాలెట్ ఇంకొక 5 నిమిషాలు స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీరన్న వెస్ట్ బెంగాల్ కి వెళ్ళిపోదాం. మనోజ్ ఫస్ట్ అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. లెట్స్ గో టు ద ఫైర్ బ్రాండ్. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ మార్నింగ్ వాళ్ళు అడిగినప్పుడు ఇంట్రెస్టింగ్ గా మేము టీఎంసీ అన్నారు వాళ్ళు అక్కడ. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కాబట్టి ఒకసారి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు 2 చోట్ల చీమ చిచుక్కుమన్నా అక్కడ ఎటువంటి అప్డేట్ ఉన్నా, చిన్నగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు ఉన్న రిజల్ట్స్ అయినా, సెలబ్రేషన్స్ అయినా, ఎమోషన్స్ అయినా అప్ టు డేట్ ఆర్టీవీ అందించడానికి మా ప్రతినిధులు వెస్ట్ బెంగాల్ నుంచి మధు అండ్ తమిళనాడు నుంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. అండ్ హియర్ ఆన్ మరి ఆ ఎన్నికల ప్రభావం తెలుగు రాష్ట్రం ఎలా పడుతోంది ఈ అప్డేట్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి నిర్మల అండ్ బీజేపీ భవన్ నుంచి శ్రీధర్ సిద్ధంగా తెలంగాణ హెడ్ క్వార్టర్స్ నుంచి శ్రీధర్ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు అన్నట్టుగా ఒకసారి వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు. వెస్ట్ బెంగాల్ నుంచి మధు. సో వెస్ట్ బెంగాల్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది? తృణమూల్ కాంగ్రెస్ అక్కడ 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, 3 సార్లు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజల విశ్వసనీయతని మరోసారి చొరగొని అధికారంలోకి రాబోతున్నారా? లేదు, బీజేపీ 2016లో 3 స్థానాలు, 2021లో 77 స్థానాలు, ఇప్పుడు 148 స్థానాల పైచీలు గెలిచి అక్కడ అధికారాన్ని చేయించుకోబోతోందా? అక్కడ పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? అక్కడ పోస్టల్ లెక్కింపు దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రైట్ మధు కెన్ యూ హియర్ మీ? మధు రైట్ మనోజ్ you go on మధు కంటిన్యూ. తృణమూల్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఎటువంటి హడావుడి ఉంది? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపట్లో స్టార్ట్ కానుంది పోస్టల్ బ్యాలెట్. భారీ భద్రత ఉంది. ఇది భవానీపూర్. ఇద్దరు పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు, ఒకరు సీఎం మమతా బెనర్జీ, మరొకరు అపోజిషన్ లీడర్ సువేందు అధికారి భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నారు. హై వోల్టేజ్ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో. సో ఇక్కడ ఫలితం తేలితే దాన్ని బట్టి డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అపోజిషన్ లీడర్గా సువేందు అధికారి లాస్ట్ టైం ఆయన మమతా బెనర్జీని ఓడించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈసారి ఎట్లా ఉండనుంది అనేటువంటి చర్చ జరుగుతోంది. నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించారు లాస్ట్ టైం. ఈసారి ఆయన మళ్ళీ భవానీపూర్ మమతా బెనర్జీ పోటీ చేస్తే ఇక్కడి నుంచి కూడా ఆమె మైండే పోటీ చేస్తూ ఉన్నారు. హై వోల్టేజ్ నియోజకవర్గం ఇది. దాదాపు మీడియా అంతా ఇక్కడే కేంద్రీకృతమైంది. తర్వాత కేంద్ర బలగాలు, ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్ దాదాపు 1000 మంది స్టేట్ సెంట్రల్ ఫోర్సెస్ ఇక్కడ డిప్లాయ్ అయ్యాయి. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి. సో ఓవరాల్గా భవానీపూర్కి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే బీజేపీ ఇక్కడ ఒక్కసారి కూడా గెలిచిందే లేదు ఇంతవరకు, ఒక్కసారి కూడా. గతంలో సిపిఐఎం, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ మొత్తం పూర్తి స్థాయిలో భవానీపూర్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపిది లేదు. మొత్తం 100%, ఎగ్జాంపుల్ 100% ఓట్లను ఇక్కడ అనలైజ్ చేస్తే 25 నుంచి 29% మైనారిటీ ఓట్లు, ముస్లిం ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. సో దీంట్లో వన్ సైడ్గా మమతా బెనర్జీకి పడనున్నట్టుగా సర్వేలో తేలుతా ఉంది, మాటల్లో కనపడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ. మిగతా 70% మంది హిందూ ఓటు బ్యాంక్ ఈ భవానీపూర్కి సంబంధించి. సో ఏం జరగనుంది? బీజేపీ ఇంతవరకు ఖాతా తెరవలేదు భవానీపూర్లో. సువేందు అధికారి ఏదైనా మాయాజాలం చేస్తారా? ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీ ఫోకస్ చేసింది. నరేంద్ర మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, మిగతా నాయకులంతా ఇక్కడే ఫోకస్ చేశారు. ర్యాలీలు తీశారు పెద్ద ఎత్తున, చాలా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. ఏం జరగనుంది అనేటువంటిది ఇక్కడ గతంలో కంటే ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. దాదాపు 80% పైగా నమోదైంది భవానీపూర్లో. ఓవరాల్గా 92% పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతే ఈసారి ఇక్కడ కాస్త ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. చూస్తూ ఉన్నాం విజువల్స్లో. సెంట్రల్ ఫోర్సెస్ పూర్తి స్థాయి ఏ ఒక్కరిని అనుమతి ఇవ్వట్లేదు లోపలికి వెళ్ళడానికి. ఐడి కార్డ్, తర్వాత లోపలికి వెళ్ళేటువంటి అనుమతి సంబంధించినటువంటి కార్డు
పర్మిషన్ ఉంటేనే లోపలికి వదులుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో చాలా అత్యంత హై వోల్టేజ్ ఉన్నటువంటి